ఆన్లైన్ తన కుమారుడి కేసు విషయంపై టీఆర్ఎస్ నేత మాజీ మంత్రి విజయరామారావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. But do you think whether that fraud of securing 300 crore loans from 3 banks did that happen or not? ఇదంతా మళ్ళీ మాట్లాడితే ఏమవుతుందంటే డీటెయిల్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళాల్సి వస్తుంది. లోన్ తీసుకొని ఉండొచ్చు, ఎవరు తీసుకున్నారు, అది ఎవరు సంతకాలు పెట్టారు, నో మీ దగ్గర ఉన్నాయా డీటెయిల్స్? మీ దగ్గర ఉన్నాయా? నేను మీరేదో కోపడలేదు. నేను ఐఎమ్ జస్ట్ ప్లీడింగ్ విత్ యూ. డూ యూ హ్యావ్ ఎవిడెన్స్ టు షో దట్ హీ took the loan and he has defrauded the bank? Have you any evidence to show when he took the loan? మీరు కాదు, సిబిఐ చెప్తున్నారు. ఐ అండర్స్టాండ్ 100%. కాబట్టి సిబిఐ చెప్పింది 100% నిజమని ఎట్లా వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ముందు చెప్పారు అంతే. ఇట్ హ్యాస్ టు బి ప్రూవ్డ్ టుమారో. కోర్టులో ఎస్టాబ్లిష్డ్ and we will show whether it is correct or not. That's what I am pleading with you. నేను గైడెన్స్ ఎందుకు ఇస్తానండి? నా మాట వింటారండి వాళ్ళు? నేను 20 ఏళ్ల కింద రిటైర్ అయ్యానండి. నిన్న కాదు, మొన్న కాదు, 20 years ago. మీరందరూ ఏదో దయతో నన్ను సిబిఐ డైరెక్టర్గా పిలుస్తారు. అట్లా ఐఎమ్ నాట్ ఎ సిబిఐ డైరెక్టర్ నౌ. తర్వాత రాజకీయాల్లో చేరాము, ఎమ్మెల్యే అయినాము, గెలిచాము, ఓడాము, మంత్రులయ్యాము. నా గురించి నేను చెప్పుకోదలుచుకోలేదు. 96 ఐ హావ్ రిటైర్డ్ ఫ్రమ్. ఈవెన్ నౌ ఐఎమ్ నాట్ ఎ సిబిఐ డైరెక్టర్. వాళ్ళకు వచ్చిన ఆధారాలు వాళ్ళు కోర్టులో పెట్టారు, హౌస్ కూడా సెర్చ్ చేశారు. సో దెర్ ఈజ్ దట్ దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. కానీ నేను చెప్తున్నాను, నా మీద గౌరవం ఉంచండి, లేకపోతే నా మాటల్లో నిజము ఇప్పుడే నేను నిజం అని ప్రూవ్ చేసుకోలేను. దానికి అవకాశం వస్తుంది తప్పకుండా. నేను చెప్పిన మాటలు, నా నమ్మకం వాము కాదు. మీ ముందు అతను నిలబడతాడు, నిర్దోషిగా నిలబడతాడు, చెప్తాడు అన్ని విషయాలు కూడా. నిజానికి దాచుకోవాల్సిన విషయం ఏమీ లేదు నా దగ్గర. మై హౌస్ అండ్ మై లైఫ్ ఈజ్ అన్ ఓపెన్ బుక్. కాబట్టి నాకు కొడుకు నిజమే. కొడుకు కాబట్టి దోషి అనడం కరెక్ట్ కాదు. సిబిఐ ఆధారం చూపెట్టింది, సిబిఐ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసింది, సిబిఐ ఇల్లు సెర్చ్ చేసింది. ఉండొచ్చు కాదంటం లేదు. ఎంతోమంది ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినా కూడా, ఇల్లు సెర్చ్ చేసినా కూడా, అరెస్టులు చేసినా కూడా అక్విట్ అయినారు చాలామంది. నిర్దోషిగా భావించబడ్డారు, నిర్దోషిగా డిక్లేర్ చేయబడ్డారు. ఇప్పుడు నా దగ్గర ఉన్న సమాచారాన్ని, ఎట్లా అతను దోషి కాదు అనే సమాచారాన్ని మీ ముందు ఏ ఫాదర్ అన్నా పెడతాడండి? నో, వివరాలు ఏదైనా ఇచ్చాను అనుకోండి, ఒకదానికి కనెక్ట్ చేసుకోవచ్చు కదా. దట్ మచ్ ఐ నో దట్ మచ్ ఆఫ్ లా. చెప్పండి, మీరు అడుగుతారు, తప్పులేదు. Present in the court at the appropriate time. Is this company which has secured those loans, is it related to any union government minister? I do not know anything. Even if I know something, I do not wish to place it before you. Now, in the interest of the defense of my son, who will show that he is totally innocent, and if some irregularity has taken place, the court will pass appropriate orders. In the process, if some irregularity comes to notice of the court, they will pass orders. Was any irregularity committed in this case? Ante irregularity attributed to him, మీరే చెప్పారు, పేపర్లలో రాశారు, ఎఫ్ఐఆర్లో ఉంది, అది మీరు తర్వాత వాళ్ళ నోటు కూడా ఇచ్చారు. దట్ ఈస్ ద irregularity attributed to him. So there could be irregularity, but your son is not the responsible for that. That is what you want to you see, you want to cross-examine me. నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి. I have some information which points to his innocence. But if I make it known now, I will
be doing injustice to my son. Innocence has to come out in the proper place, proper court. కాబట్టి దయచేసి మీరు వివరాల్లోకి పోతే నాది ఓన్లీ వన్ థింగ్ ఐ విల్ టెల్. 8 సంవత్సరాలుగా మీ అబ్బాయి మీతో కలిసి ఉండట్లేదు అనేది ఒకటి. కలిసి ఉండట్లేదు ఏంటండి? ఈజ్ నియర్లీ 50 years. He was born in 1962. ఫైనల్గా కేసు నమోదైన తర్వాత సిబిఐతో మాట్లాడారా, వాకప్ చేశారా? మీ కొడుకు పాత్ర గురించి నేను సిబిఐతో ఏమీ మాట్లాడలేదు. ఆ సెర్చ్ చేసి వచ్చిన ఇన్స్పెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ తప్ప నేను ఏం చూడలేదు. మీ సన్ మాట్లాడచ్చు కదా సార్, ఆయన ఎవరితోటి మీడియాతో మాట్లాడతాడండి? ఇప్పుడు అతను ఒక దోషిగా అందరి ముందు, ప్రజల ముందు ఏదో మాట్లాడుతున్నాడులే అని ప్రజలు ఒక భావం కలుగుతుందని చెప్పి ఈజ్ నాట్ టాకింగ్. అది తప్ప, అది నా నిర్దోషిగా నేను ప్రూవ్ చేసుకొని 10 మంది ముందు వస్తానని అనుకుంటున్నాడు. అట్లా అని చెప్పి అండర్ గ్రౌండ్ పోలేదే, పారిపోలేదే, ఇక్కడే ఉన్నాడు. కాకపోతే అంతమంది వచ్చి కొంచెం ఎంబరాస్మెంట్ ఉంటుందా లేదా చెప్పండి మీరే. ఎంబరాస్మెంట్ ఉంటుంది కదా, మనకెవరికి జరిగినా అదే ఉంటుంది కదా ఫీలింగ్. అందుకని చెప్పి అది మీరు అర్థం చేసుకోమని కోరుతున్నాను అంతే. ప్లీజ్ రెస్పెక్ట్ హిజ్ రైట్స్ అండ్ రెస్పెక్ట్ హిజ్ సైలెన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హీ వుడ్ లైక్. హీ విల్ కమ్ అవుట్ త్రూ ఏ లాయర్. అదేదైనా లాయర్ మాట్లాడతాడు తప్పకుండా. లాయర్ని పెట్టుకుంటాం. ఇంకా ఎవరిని అనేది అనుకోలేదు ఇంకా. ఏమండి అంటే ఇప్పుడు వరకు సిబిఐ ఆల్సో will not pursue a person if there is a false case against him. They may themselves say that it was a mistake of fact or it పొరపాటు జరిగింది, ఈ ఎవిడెన్స్ చాలదు అనే విషయం కూడా చెప్తారు. కానీ నేను సిబిఐని అస్సలు తప్పుపడడం లేదు. సిబిఐ ఈజ్ ఎ గుడ్ ఆర్గనైజేషన్. ఐ హ్యావ్ హెడెడ్ దట్ ఆర్గనైజేషన్. వీ హ్యావ్ సాల్వ్డ్ మెనీ కేసెస్. చాలా వరకు సక్సెస్ అయినాయి, చాలా పెద్దవి కూడా ఫెయిల్ అయినాయి. క్రిమినల్ లా రిక్వైర్స్ ప్రూఫ్ బియాండ్ డౌట్. అనుమానానికి మించినటువంటి ప్రూఫ్ కావాలి. ఊరిక ఇన్ఫర్మేషన్ కాదు, ఊరిక ఒక చిన్న పీసెస్ ఆఫ్ ఎవిడెన్స్ కాదు. తర్వాత సస్పిషన్ కెనాట్ టేక్ ది ప్లేస్ ఆఫ్ లీగల్ ప్రూఫ్. చట్టపరమైన రుజువులు వేరు, తర్వాత సస్పిషన్ వేరు. ఆ చట్టపరమైన రుజువులు చేసిన నాడే అది దోషి కానీ నిర్దోషి కానీ బయటపడుతుంది. అదేదో ఆన్సర్ దాటేయడానికి కోసం కాదు. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద డిఫెన్స్ ఆఫ్ మై సన్ ఐఎమ్ సేయింగ్ దిస్. అంతకంటే కామన్ మ్యాన్ కూడా జరిగే అవకాశం ఉంది కదా సార్. మీరంటే ఎక్స్పర్ట్, మీ పోలీస్ ఆఫీసర్ కాబట్టి కామన్ మ్యాన్ కూడా అమాయకుల పేరు కూడా కేసు కామన్ మ్యాన్ కూడా అండి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం లాలో ఇంప్లిమెంట్ చేస్తారు. ఉన్నది కదండి లాలో. పేద వ్యక్తి ఎవరైనా ఉంటారు, డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. మర్డర్ కేసులో పెట్టినా కూడా, మర్డర్ కేసులో ఇరుక్కున్నా కూడా స్టేట్ డిఫెన్స్ ఇస్తారు కదండి. కేసు బుక్ చేయడానికి ముందు ఏముంటుందండి? ఏం తప్పులేదు కదా. లేదు, అట్లా కాదు నేను చెప్పేది. ఇన్వెస్టిగేషన్ చేశాకనే కేసు పెడతారు. కేసు పెడితేనే అతనికి డిఫెన్స్ శాంక్షన్ చేస్తారు గవర్నమెంట్. ఏ కేసైనా పెద్ద కేసులో డబ్బు లేని వాళ్ళకి, ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, తమ లాయర్ని పెట్టుకోలేని వాళ్ళకి గవర్నమెంట్ స్టేట్ డిఫెన్స్ ఇస్తారు ఇంపార్టెంట్ కేసెస్లో, ముఖ్యమైన కేసుల్లో. అది వై డు యూ సే దట్ అవర్స్ ఈజ్ అ లిబరల్ కాన్స్టిట్యూషన్. అందరికీ ఉంది, మేము కూడా అదే చేస్తున్నాం. ఢిల్లీలో సుజనా చౌదరి మాట్లాడుతూ ఆయన చైర్మన్ ఇప్పుడు నేను ఎటువంటి సంబంధం లేదని ఆయన చేతులు దులుపుకునే ప్రయత్నం చేశాడు. మీరు అంటే ఆయన మీ సన్న ఆయన కంపెనీలో పనిచేస్తారు, ఆయన వ్యూ ఆయన చెప్పారు కదండి. ఆయన ఊహ ఆయన చెప్పాడు. శ్రీనివాస్ కళ్యాణ్ ఇన్వెస్ట్మెంట్ను క్యాప్ చేసుకుని కంపెనీ లోన్ తీసుకునే వివరాలు తెలుస్తుంది మీకు. ఎప్పుడు కొత్త విషయం నేను బయట చెప్పే విషయం తెలిసినా మిమ్మల్ని అందరినీ పిలిచి చెప్తాను. ఒక్కరిని సిబిఐ చెప్పాలా? నేను చెప్తున్నాను అతను దోషి కాదు, అతను ఇన్నోసెంట్గా అతను ఇన్నోసెంట్. ఆ ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేస్తాం కోర్టులో, బయటపడతాడు. మీరే అప్పుడు చెప్తారు, అయ్యో అన్యాయంగా ఇతన్ని ఇట్లా చేశారు, ఇతన్ని ఈయన చేసింది ఏముంది ఇందులో అని మీరే చెప్తారు. నేనేదో
అసర్ట్ చేసుకోవటం లేదు. న్యాచురల్గా కొడుకుని నేను డిఫెండ్ చేస్తానండి. దానికి ఏది చేసినా డిఫెండ్ చేస్తామా? చేయం కదా. ఇన్నోసెన్స్ అని నమ్మినప్పుడే డిఫెండ్ చేస్తాం. అటువంటి ఫోన్ ఏం చేస్తాం మనం వాడికి ఇది అనుకొని వదిలేస్తాం కదా. మీరు దయచేసి అప్రిషియేట్ చేయండి నా పొజిషను. ఐఎమ్ నాట్ ఇన్వెస్టిగేటింగ్ ద కేస్. ఐఎమ్ నాట్ సిబిఐ డైరెక్టర్. సిబిఐ డైరెక్టర్ కొడుకు కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. ఒకప్పుడు సిబిఐ డైరెక్టర్ కొడుకు కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేసి హైదరాబాద్ కమిషనర్గా సిబిఐ డైరెక్టర్గా రాజకీయ నాయకుడుగా మచ్చలేని వ్యక్తి అనే గుర్తు అందరూ అనుకుంటున్నారు. థ్యాంక్ యూ. కానీ మీ కొడుకు దోషి అనేది ఇప్పుడు ఒక అలిగేషన్. ఆ అలిగేషను నిజమా కాదా అనేది నిజాన్ని మీ ముందు ఉంచాల్సిన బాధ్యత నా పైన ఉంది. కాకపోతే ఈ రోజు కాదు, కొన్ని రోజుల్లో మీకే తెలుస్తుంది. ఫ్యామిలీకి సంబంధించిన చిరాస్తులు ఏమన్నా పెట్టారు? ఏంటి మా ఫ్యామిలీకి సంబంధించిన చిరాస్తులు కానీ చిరాస్తులు కానీ లోన్కి సంబంధించిన కాన్సెప్ట్ ఏమీ లేదు. మాకు ఉండేది ఒక ఇల్లు మా విలేజ్లో, మా గ్రాండ్స్, అందులో వాడికి భాగం వస్తుంది. వాటిపైన ఏమీ లేదు, క్రాప్ లోన్స్ తప్ప. ఏమంటే కొడుకు తరపున ఆయన దగ్గర అన్యాయం తరపున గతంలో డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కేసులు చేయించారు. చేశాం. కొడుకు తరపున ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా మీకు పూజ అయిపోతుంది. నోనో అన్యాయం జరగకుండా చూస్తున్నా. నేను ఇంకోటి చెప్తాను మీకు, నేను ఎవరికి కూడా అన్యాయంగా కేసు పెట్టనివ్వలేదండి నా జీవితంలో. మీకు తెలుసు ఇస్రో సైంటిస్ట్ కేసు, నన్ను ఎంతమంది తిట్టారు, నా విగ్రహాలు కాల్చారు కేరళలో. కానీ ఎవరైతే నింగికి ఎగరవేస్తున్నాడో శాటిలైట్స్ని, తర్వాత ఈ ఎస్ఎల్వి పిఎస్ఎల్వి పెట్టడానికి కారణమైనటువంటి సెకండ్ రేటెడ్ థర్డ్ రేటెడ్ కాకుండా మంచి సైంటిస్ట్కి పైన అలిగేషన్స్ ఆఫ్ ఎస్పియనేజ్ వచ్చింది. ఆయన పైన ఎంత ప్రెషర్ పెట్టినా, దేశంలో ఉన్న పేపర్లు అన్నీ కూడా అతని మీద వ్యతిరేకం రాసిన, నా దిష్టి బొమ్మలు సిబిఐ డైరెక్టర్గా కేరళలో తగలబెట్టిన, వాళ్ళ బస్సుల్ని పిల్లలు పోయే బస్సులపైన రాళ్లు వేసిన, నిలబడి నిర్దోషి అని హోల్డ్ చేసుకొని మీ అందరినీ కొంతమంది పెద్ద నాయకులు ఉన్నారు, మంచి మంచి పేపర్స్, వాళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళకున్న ఎవిడెన్స్ అంతా వాళ్ళ ముందు పెట్టి ఇతను నిర్దోషి, ఇతని పైన నేను కేసు పెట్టలేను, మీరందరూ కూడా అతను స్పై, అతను డిఫెండ్ చేస్తున్నారు అని చెప్పి ఎంత పేపర్లలో చాలా రాశారు. జనం కూడా అది నమ్ముతున్నారు. ఇది నిజం కాదు, నేను మీకు చెప్పి చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ కాజ్ ఆఫ్ జస్టిస్. లెట్ ఎన్ ఇన్నోసెంట్ పర్సన్ నాట్ బి పనిష్డ్. నాకేదో మంచి పేరు వస్తుంది కదా అని చెప్పి నేను దానిపైన కేసు పెట్టేసి మనకెందుకులే గొడవని వదిలిపెట్టలేదు. నా పైన చాలా ఇబ్బందులు పడ్డాను నేను. సో ఇన్నోసెంట్ పర్సన్ని సేవ్ చేయడానికి మనం ఏదో ప్రజలంతా ఇట్లా అనేస్తున్నారు, మా పెద్దోడు కాబట్టి. పెద్దోడు ఏంటండి, ఆయన యూఎస్లో డబ్బులు తీసుకున్నాడని, తర్వాత వచ్చి రహస్యాలన్నీ చెప్పేస్తున్నాడని ఇలా అలిగేషన్స్ చేసి చాలా మ్యాగజైన్స్, అప్పుడు టీవీ ఛానల్స్ తక్కువ ఉన్నాయి, చాలా మ్యాగజైన్స్ అన్నీ కూడా దేశం అంతా నమ్మింది వాళ్ళంతా సైంటిస్టు దొంగలు, వాళ్ళంతా డబ్బులు తీసుకొని మన దేశాన్ని నమ్మేస్తున్నారు అనేటువంటి ఫీలింగ్తో చెప్పడం జరిగింది. అటువంటిది ఇతను నిర్దోషి అని ధైర్యంగా నిలబడి ఎన్ని ప్రెషర్స్ వచ్చినా, ప్రధానమంత్రి పైన ఎవరైనా నేను అందరు సైంటిస్ట్తో అడిగి ఆ ఎవిడెన్స్ అంతా చూపెట్టి కోర్టులో వేశాను. కోర్టులో వేసి అతన్ని అక్విట్ చేయడానికి ప్రయత్నం చేశాం. అక్విట్ అయ్యాడు. అక్విట్ అయినా కూడా వదిలిపెట్టలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కొంతమంది. మళ్ళీ అతని పైన పెట్టారు. మళ్ళీ అతని పైన పెడితే అతను ఆఖరికి సుప్రీంకోర్టులో కూడా నిర్దోషిగా ప్రకటించడం, ఆయనకి మరి తగిన కాంపన్సేషన్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి అన్యాయం జరిగినందుకు అని చెప్తే దానిపైన ఆ డబ్బు కూడా ఇవ్వకుండా చాలా రోజులు అతన్ని ఇబ్బంది పెట్టినటువంటి విషయం ఉంది. ఈజ్ ఎ బ్రోకన్ మ్యాన్. He would have been the person who would have been directing all the flights to the space. అటువంటి వాడు ఎక్కడో మూలన కేరళలో ఉంటున్నాడు ఈ రోజున. నాకు అప్పుడప్పుడు లెటర్ రాస్తాడు. శేఖర్ గుప్తా గారు ఈ విషయం చాలా విషయాలు రాశారు, అందులో మీరు చదవండి. అది అంటే ఏదో ఒక కేసు ఉంది కాదని పెట్టేసి చేతులు దులుపుకోవడం కాదండి కరెక్ట్. ఒక తప్పు కేసు ఒకవేళ జరిగి ఉంటే ఉద్దేశపూర్వకంగా కానీ ఉద్దేశం లేకుండా కూడా ఒక తప్పు జరిగి ఉంటే దాన్ని కరెక్ట్ చేయించి ఇది కాదు ఇతను నిర్దోషి అని చెప్పే ధైర్యం, గుండె ధైర్యం కూడా ఉండాలి. సో ఐ హ్యావ్ డన్ దట్.
అండ్ ఐ హ్యావ్ నాట్ స్పేర్డ్ ఈవెన్ ఎ సింగిల్ అఫెండర్. సో ఇది ఇప్పుడు ఏంటి, నాది వేరండి. ఐ హ్యావ్ డన్ దట్. అండ్ తిట్లు తిన్నాను నా గురించి, ఇంకా వేరే వాళ్ళపైన కూడా గురించి చాలా విషయాలు చెప్పారు. కానీ పర్సూ చేసేటప్పుడు మరి అప్రాప్రియేట్ టైంలో ఎవిడెన్స్ బయట పెట్టాను. పేపర్ మీలాంటి వాళ్ళందరినీ పిలుచుకున్నాను ముందు. నిజం ఇదండి, మీరు అవి ఇప్పటి దేశాన్ని అంతా నమ్మించేశారు రాసి. దయచేసి ఏం చేయమంటారో మీరే చేయండి, నాకే కాదు బాధ్యత మీకు కూడా ఉంది. ఒక నిర్దోషైనటువంటి సైంటిస్ట్ని మనం ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఆ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద జర్నలిస్ట్ వాళ్ళు ఒప్పుకొని వాళ్ళ సహకారం తీసుకొని అది ప్రజల్లోకి పోయినా కానీ రాజకీయంగా కొంతమంది దాన్ని వదలలేదు. పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి. అక్కడేమో కాంగ్రెస్ గవర్నమెంటు, తర్వాత వచ్చి కమ్యూనిస్టులు, ఇదంతా కూడా దాన్ని పొలిటిసైజ్ చేసి పడేశారు. పొలిటిసైజ్ చేసి ఒక ఇన్నోసెంట్ సైంటిస్ట్ని సేవ్ చేయడానికి నేను పడ్డ యాతన నా మీద ఎన్ని పిటిషన్లో చెప్పడానికి వీల్లేదు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇది నా విషయం. ఇన్నోసెంట్ పర్సన్ ఇన్నోసెంట్ అని నేను నమ్ముతున్నాను గట్టిగా. ఆధారాలను చూసిన తర్వాత ఒకవేళ ట్రయల్ జరిగి జరగకముందే ఇది కేసు ఏమి లేదు అనేటువంటి విషయాలు తెలిస్తే మీకు ఎట్ ఎవ్రీ ఇంపార్టెంట్ స్టేజ్ మీ అందరికీ చెప్తానండి. మీరే చెప్తారు నాకు. కంప్లైంట్ చేసే విధంగా అయ్యా బ్యాంక్స్ రికార్డ్స్ తోనే కంప్లైంట్ చేశారు. అండ్ బేస్ ఆన్ బ్యాంక్ రికార్డ్స్ చెప్పారు. ఆ రికార్డ్స్ ఏమిటో తెలియదు నాకు. దావూద్ ఇబ్రాహిం నాకు తెలీదు. నాకు మా అబ్బాయి చెప్పినటువంటి విషయాలను బట్టి అతను నిర్దోషి అని చెప్తున్నాను. మరి ఈ లెక్కన సిబిఐ అన్యాయంగా కేసులు పెడతారు మీరు ఒప్పుకుంటారు సార్? అన్యాయంగా కాదు, వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ మీద అసెస్మెంట్ పైన ఇది తప్పు, ఇది ఏదో జరిగింది అని కేసు పెట్టచ్చు. రేపు ఇది అన్యాయం జరిగింది అని చెప్తే వాళ్ళు కేసు తీసేయచ్చు కూడా. లేకపోతే లేదు ఇది కరెక్టే అని అంటే కోర్టులో పెడతారు. ఇంకొక స్టేజ్ ఉంది కదా మనకి ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి. కాబట్టి అది నేను చెప్తున్నాను. అంతేగాని అన్యాయంగా కేసులు పెడతారు సిబిఐ అని నేనైతే చెప్తానండి. కేంద్ర మంత్రి సుజనా చౌదరి కానీ ఒత్తిడి కానీ హౌ డేర్ ఎనీబడి థ్రెటన్ మీ. సార్ హైదరాబాద్లో ఎక్కడెక్కడ సక్సెస్ అయ్యాయి మీ బాబు ప్రశ్నించారా? మీ అందరికి తెలిసిన విషయం, వాళ్ళు ఇచ్చిన నోటు వాళ్ళ బాబు ఇల్లు తప్ప ఎక్కడా పోలేదు వాళ్ళు. అండ్ దే ఫౌండ్ నథింగ్. అంత మటుకు చెప్తున్నాను. అతన్ని ప్రశ్నించారా? శ్రీనివాస్ ప్రశ్నించకుండా ఎట్టుంటారు. సార్ మీ డైరెక్టర్గా పనిచేసి సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ జరిగింది కాబట్టి చెప్పాను. నేను చెప్పకపోయినా మీరు తెలుసుకుంటారు. అది కూడా చెప్పలేదు సార్ అని తెలిసి కూడా అని అనుకుంటారు. ఇంకా విషయాలు తెలియవు. ఓవరాల్గా నేను మాట్లాడతాను కదా, అందరితో మాట్లాడితే నాకు తెలిసింది అది దట్ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ద కేస్ అగేన్స్ట్ మై సన్. ఇప్పుడు ఉన్న విషయం అదే కదా మనం మాట్లాడుకున్నది, వేరే సంగతులు కాదు కదా. ఇప్పుడు అదేదో సందర్భం వచ్చిందని చెప్తాను తప్ప నాకేమి క్యూడోస్ అక్కర్లేదు, కొత్తగా మెడల్స్ రావాల్సిన అవసరం లేదు. రావాల్సినవి ఎప్పుడో వచ్చాయి, అయిపోయింది. దాని మూలాన 50% రైల్వే కన్సెషన్ కూడా ఇస్తున్నారు. 6 months బ్యాక్ ఒక విషయం రిటైర్డ్ కమిషనర్ అంటే దావూద్ ఇబ్రాహిం ఇండియాకి తిరిగి వస్తానంటే డైరెక్టర్గా అప్పుడు ఉన్న విజయరామారావు గారు అడ్డుకున్నారు అని చెప్పి కాంగ్రెస్ అవన్నీ మా రూమ్లో మమ్మల్ని పిలిచి ఓపెన్ డిబేట్ పెట్టాము ఆ రోజు. మీకు జ్ఞాపకం ఉందో లేదు? అది పచ్చి అబద్ధం. పచ్చి అబద్ధం అని చెప్పానా లేదా? చెప్పాను కదా. ఇప్పుడు కూడా ఆయన పుస్తకం కూడా వచ్చింది. నీరజ్ కుమార్, ఫార్మర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఢిల్లీ, ఈ వాజ్ ది జాయింట్ డైరెక్టర్. ఆయన రాసింది ఇప్పుడు మనకు అవైలబుల్ ఉంది. చూడండి అందులో ఏముందో. ఆయన వస్తానంటే వద్దంటామా? ఏం సార్ అది అంత రైట్. మాజీ సిబిఐ చీఫ్, మాజీ మంత్రి విజయరామారావు కొడుకు శ్రీనివాస్ కళ్యాణ్పై సిబిఐ కేసు పెట్టింది. ఆయన 100 కోట్లు లోన్ తీసుకుని ఫ్రాడ్ చేశారని. ఈ నేపథ్యంలో విజయరామారావు మీడియాతో మాట్లాడుతూ తన కొడుకు నిర్దోషి, అమాయకుడు, తనకు కొన్ని విషయాలు తెలుసు, కానీ ఈ సందర్భంలో చెప్పడం వల్ల కేసు మరో రకమైన మలుపు తిరిగే అవకాశం ఉంది. అతను త్వరలోనే నిర్దోషిగా బయటపడతాడని చెప్తూ ఉన్నారు. లోన్ తీసుకున్నట్లు, ఫ్రాడ్ చేసినట్లు సిబిఐ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ప్రాథమిక ఇన్వెస్టిగేషన్తో కేసు పెట్టి ప్రశ్నించింది, కానీ తన కొడుకు బయటపడతాడని విజయరామారావు అంటున్నారు.